న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హైదరాబాద్కు చెందిన కంచి కండాడే వేణుగోపాలస్వామి ఆర్థిక సహకారంతో ఆక్సిజన్ సిలిండర్ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆక్సిజన్ సిలిండర్ దాత కంచి కండాడే వేణుగోపాలస్వామి, డాక్టర్ ఆండ్రో, డాక్టర్ ఆశాలత, ఎంపీహెచ్ఈఓ దేవదాస్, పిహెచ్ఎన్ ఎమిలియమ్మ, హెల్త్ అసిస్టెంట్ రామారావు, హెచ్వి రత్నమ్మ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి సహాయకులకు శ్రీ డొక్కా సీతమ్మ తల్లి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మకు అమృత ఆహారం పేరిట కొండూరి నారాయణమూర్తి ఆర్థిక సహకారంతో ఉచిత పౌష్టికాహారాన్ని, తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన గమిని మురళి ఆర్థిక సహకారంతో ప్రతి నెల స్వీటును అందిస్తున్నారు. ఈ సందర్భంగా తాడిమళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆండ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ప్రభుత్వ ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. మరి ఈరోజు హైదరాబాద్ నుంచి కంచి కండాడై వేణుగోపాల స్వామి గారు పిహెచ్సి తాడిమళ్ళ గురించి, ప్రజల శ్రేయోభిలాషి గురించి మాకు సిలిండర్ ఇవ్వడం ఎంతో ఆనందం కలగజేస్తుంది. ఇది మరి ప్రజలకు ఉపయోగపడినప్పుడు మరింత ఆనందం. ఆయన ద్వారా మేము పొందే ఆస్కారం మాకు ఇచ్చినందుకు మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాతో పాటు మూర్తి గారు ఉన్నారు. ఈయన మా యొక్క శ్రేయోభిలాషి గారు. మాకు ప్రతి నెల 9వ తారీఖున పిఎంఎస్ఎంఏ డే జరుగుతుందండి. అంటే గర్భిణీ స్త్రీలు, ఏఎన్సీలు అందరూ వచ్చి మా దగ్గర చెకప్ చేయించుకొని వెళ్తారు. సార్ తప్పకుండా ఇప్పటి వరకు ప్రతి 9వ తారీఖు పిఎంఎస్ఎంఏ డే అప్పుడు సుమారు 40 మందికి భోజనాలు వడ్డిస్తున్నారు. దాని గురించి కూడా మరి నేను మా పిహెచ్సి తాడిమళ్ళ తరపున మూర్తి గారికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఇటువంటి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు సహకరించి మన హాస్పిటల్ అభివృద్ధి తోడ్పడాలని కోరుకుంటున్నాను.